పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నేల ఇది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడి రాజకీయాలు, హింస, మత ఉద్రిక్తతల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాంటి బెంగాల్లో ఇప్పుడు ఒక ఆలయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఏళ్ల తరబడి మూతపడిపోయిన ఓ దుర్గామాత ఆలయం ఇప్పుడు అకస్మాత్తుగా మళ్లీ తెరుచుకుంది. ఆలయం తెరిస్తే రక్తం పారుతోంది అంటూ హెచ్చరికలు వచ్చిన ఈ ప్రాంతంలో ఇప్పుడు వేలాది మంది భక్తులు ప్రశాంతంగా పూజలు చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మార్పు అంతా నరేంద్ర మోదీ బెంగాల్ రాజకీయాల్లో దూకుడు పెంచిన తర్వాతే ప్రారంభమైందని ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఆలయం మూసేశారు, ఇప్పుడు ఎందుకు తెరిచారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం పేరు అసన్సోల్ బస్తీన్ బజార్ దుర్గామాత ఆలయం. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ ప్రాంతాల్లో ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు స్థానిక హిందువులకు ఎంతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. కానీ దాదాపు 15 ఏళ్లుగా ఈ ఆలయం పూర్తిగా సాధారణ భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది. దుర్గా పూజ, కాళీ పూజ వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ ఆలయ తలుపులు తెరవబడేవి. మిగతా రోజుల్లో మాత్రం మూసే ఉండేది. స్థానికంగా మత ఉద్రిక్తతలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, కొన్ని వివాదాలు ఇవే కారణాలుగా అప్పట్లో చెప్పబడ్డాయి. అయితే ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీ అభ్యర్థి కృష్ణేందు ముఖర్జీ ఎన్నికల ప్రచారంలో ఒక హామీ ఇచ్చాడు. గెలిస్తే ఈ ఆలయాన్ని సంవత్సరం పొడవునా 365 రోజులు తెరిచి ఉంచుతామని ప్రకటించాడు. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఆయనే స్వయంగా ఆలయానికి వెళ్లి తలుపులు తెరిచాడు. అంతే, ఏళ్లుగా మూతపడిన ఆలయంలో మళ్లీ గంటలు మోగాయి, దీపాలు వెలిగాయి, భక్తులతో ఆలయం నిండిపోయింది. కానీ ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ మొదలైంది. ఆలయం తెరిస్తే ప్రాంతంలో హింస చెలరేగుతుందని, రక్తం పారుతోంది అంటూ సోషల్ మీడియాలోనూ స్థానికంగానూ హెచ్చరికలు వచ్చాయని పలువురు చెబుతున్నారు. దాంతో ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలు, పోలీసులు ఆలయం చుట్టూ మోహరించారు. అంతేగాక ఆలయం ఇప్పుడు ఒక కోటలా మారిపోయిందని స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే అందరూ ఊహించినట్టుగా అక్కడ పెద్ద హింస ఏమీ జరగలేదు. దానికి బదులుగా వేలాది మంది భక్తులు ప్రశాంతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతిరోజు పూజలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ సంఘటనను చాలా మంది బెంగాల్లో మారుతున్న రాజకీయ, సామాజిక వాతావరణానికి సంకేతంగా చూస్తున్నారు. బీజేపీ కూడా ఇప్పుడు ఈ ఆలయ ఘటనను బెంగాల్లో మార్పుకు సంకేతంగా చెబుతోంది. అయితే మరోవైపు ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్థానికులు మాత్రం ఇది పూర్తిగా మతపరమైన సమస్య కాదని, ట్రాఫిక్ కోర్టు వివాదాలు, స్థానిక పరిపాలన కారణాల వల్లే ఆలయం ఎక్కువ సార్లు మూసి ఉండేదని చెబుతున్నారు. అంటే ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఆలయం తెరిస్తే రక్తం పారుతుంది అన్న చోట ఇప్పుడు శంఖనాదాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఆలయం కథనా, లేక బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతమా? ఇదే ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నేల ఇది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడి రాజకీయాలు, హింస, మత ఉద్రిక్తతల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాంటి బెంగాల్లో ఇప్పుడు ఒక ఆలయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఏళ్ల తరబడి మూతపడిపోయిన ఓ దుర్గామాత ఆలయం ఇప్పుడు అకస్మాత్తుగా మళ్లీ తెరుచుకుంది. ఆలయం తెరిస్తే రక్తం పారుతోంది అంటూ హెచ్చరికలు వచ్చిన ఈ ప్రాంతంలో ఇప్పుడు వేలాది మంది భక్తులు ప్రశాంతంగా పూజలు చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మార్పు అంతా నరేంద్ర మోదీ బెంగాల్ రాజకీయాల్లో దూకుడు పెంచిన తర్వాతే ప్రారంభమైందని ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఆలయం మూసేశారు, ఇప్పుడు ఎందుకు తెరిచారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం పేరు అసన్సోల్ బస్తీన్ బజార్ దుర్గామాత ఆలయం. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ ప్రాంతాల్లో ఉన్న ఈ ఆలయం ఒకప్పుడు స్థానిక హిందువులకు ఎంతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. కానీ దాదాపు 15 ఏళ్లుగా ఈ ఆలయం పూర్తిగా సాధారణ భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది. దుర్గా పూజ, కాళీ పూజ వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ ఆలయ తలుపులు తెరవబడేవి. మిగతా రోజుల్లో మాత్రం మూసే ఉండేది. స్థానికంగా మత ఉద్రిక్తతలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, కొన్ని వివాదాలు ఇవే కారణాలుగా అప్పట్లో చెప్పబడ్డాయి. అయితే ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీ అభ్యర్థి కృష్ణేందు ముఖర్జీ ఎన్నికల ప్రచారంలో ఒక హామీ ఇచ్చాడు. గెలిస్తే ఈ ఆలయాన్ని సంవత్సరం పొడవునా 365 రోజులు తెరిచి ఉంచుతామని ప్రకటించాడు. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఆయనే స్వయంగా ఆలయానికి వెళ్లి తలుపులు తెరిచాడు. అంతే, ఏళ్లుగా మూతపడిన ఆలయంలో మళ్లీ గంటలు మోగాయి,
దీపాలు వెలిగాయి, భక్తులతో ఆలయం నిండిపోయింది. కానీ ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ మొదలైంది. ఆలయం తెరిస్తే ప్రాంతంలో హింస చెలరేగుతుందని, రక్తం పారుతోంది అంటూ సోషల్ మీడియాలోనూ స్థానికంగానూ హెచ్చరికలు వచ్చాయని పలువురు చెబుతున్నారు. దాంతో ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలు, పోలీసులు ఆలయం చుట్టూ మోహరించారు. అంతేగాక ఆలయం ఇప్పుడు ఒక కోటలా మారిపోయిందని స్థానికులు కూడా చెబుతున్నారు. అయితే అందరూ ఊహించినట్టుగా అక్కడ పెద్ద హింస ఏమీ జరగలేదు. దానికి బదులుగా వేలాది మంది భక్తులు ప్రశాంతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతిరోజు పూజలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ సంఘటనను చాలా మంది బెంగాల్లో మారుతున్న రాజకీయ, సామాజిక వాతావరణానికి సంకేతంగా చూస్తున్నారు. బీజేపీ కూడా ఇప్పుడు ఈ ఆలయ ఘటనను బెంగాల్లో మార్పుకు సంకేతంగా చెబుతోంది. అయితే మరోవైపు ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్థానికులు మాత్రం ఇది పూర్తిగా మతపరమైన సమస్య కాదని, ట్రాఫిక్ కోర్టు వివాదాలు, స్థానిక పరిపాలన కారణాల వల్లే ఆలయం ఎక్కువ సార్లు మూసి ఉండేదని చెబుతున్నారు. అంటే ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఆలయం తెరిస్తే రక్తం పారుతుంది అన్న చోట ఇప్పుడు శంఖనాదాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఆలయం కథనా, లేక బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతమా? ఇదే ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది.